రాష్ట్ర సచివాలయం అంటే పరిపాలన కేంద్రం. అంటే రాష్ట్రంలో ఏది జరగాలన్నా అందరూ అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి అంతా అక్కడి నుంచే పాలన జరిపిస్తారు. అది మన సెక్రటరియట్. అయితే ఈ కొంతకాలంగా మాత్రం ఈ పరిపాలన ఏమో కానీ అక్కడ మాత్రం ధర్నాలు, నిరసనలు మాత్రం వరుసగా జరుగుతున్నాయి. ఇది ఏం జరుగుతున్నాయి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఘటనకు వస్తే ఈరోజు అద్దె వాహనాలు, ఎవరైతే అద్దె వాహనాలు అంటే అధికారులు, ఆ ప్రభుత్వ అధికారులు వాళ్ళు బయటికి ఫీల్డ్ విజిట్కి వెళ్ళడానికి కొన్ని వాహనాలు పెట్టుకుంటారు. అవి అద్దె ప్రతిపాదికన పెట్టుకుంటారు. ఈ అద్దె ప్రతిపాదికన పెట్టుకున్న వాహనాల సంబంధించి యజమానులంతా ఈరోజు సెక్రటరియట్లోని మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. మరి ఎందుకు వీళ్ళు ఆందోళన వ్యక్తం చేశారంటే దాదాపు 18 నెలలుగా వాళ్ళకు రావాల్సిన బిల్లులు ఈ ప్రభుత్వం చెల్లించలేదంట. 18 నెలలు అంటే సంవత్సరంన్నర నుంచి వాళ్లకు ప్రతి నెల చెల్లించాల్సిన వాహనాల సంబంధించి అద్దె ఇవ్వట్లేదు. దీంతో వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు తెచ్చుకుందే ఆ వాహనాలు లోన్లు తెచ్చుకుంటారు, ఈఎంఐలు కట్టాలి, దాన్ని డీజిల్ పోయించాలి. ఒక అధికారి బయటికి వెళ్ళాలంటే ఆయన ఏసీ వేసుకుని పోతాడు. ఆ ఏసీ వాహనంలో వెళ్ళాలంటే ఎవ్రీడే ఇంత లీటర్ డీజిల్ కాలుతుంది. ప్రతి నెల డీజిల్ డబ్బులు కట్టాల్సిందే. డీజిల్ పోయింది, బండి కదలేదు కదా. మళ్ళీ దీనికి తోడు ఈ మధ్యకాలంలో విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి. అయినా సరే భరించుకుంటూ దాదాపు 18 నెలల నుంచి వాళ్ళే సొంత జేబుల నుంచి డీజిల్ పోయించి మరీ అధికారులకు బండి పెట్టి ఈ ప్రభుత్వాన్ని బండి పెడితే ఇవాళ వాళ్ళకు అద్దె చెల్లించట్లేదు. దీంతో వాళ్ళకు దిక్కుదోచే పరిస్థితి అయిపోయింది. ఇంకెంతకాలం మేము ఆగాలి, ఇంకెంతకాలం వెయిట్ చేయాలి, మాకు అద్దె చెల్లిస్తేనే మేము బతుకు తెరువు చేసేది. ఎందుకంటే మేము అప్పులు తెచ్చే కాడ కూడా తెచ్చినాం, పెట్టేసినాం, అయినా మాకు పుట్టగతి కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇప్పుడు ఈఎంఐలు కట్టకపోవడం వల్ల బండి ఎవరైతే ఫైనాన్స్ ఇచ్చారో అక్కడి నుంచి నోటీసులు వస్తున్నాయి, ఆ బండ కూడా గుంజుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి మాకు రావాల్సిన పెండింగ్ బకాయిని చెల్లించని చెప్పేసి ఇలా సెక్రటరీలో ఉన్న మీడియా పాయింట్ దగ్గర కొంతమంది ఎవరైతే అద్దె వాహనాలు నడుపుతారో వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేశారు. మరి వీళ్ళకి ఎంత రావాలి అంటే దాదాపు 170 కోట్ల రూపాయలు, 170 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వాళ్ళ అద్దె వాహనాలు చెల్లించాలి. దీనికోసం వాళ్ళంతా ఆడికొచ్చి ఆ మీడియా ముందుకు వచ్చి వాళ్ళు తమ ఆవేదన వ్యక్తం చేస్తారు. అయ్యా మాకు ఈ బిల్లులు చెల్లించండి, మీరు బిల్లులు చెల్లిస్తేనే మా బండ్లను మేము కాపాడుకోగలుగుతాం తప్ప లేకపోతే మేము మా బండ్లను వాళ్ళు గుంజుకోయే పరిస్థితికి వచ్చింది, మేము మళ్ళీ మా బతుకులు రోడ్డున పడే పరిస్థితికి వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. దీనికి తోడు ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న అమౌంట్ ఉందో ప్రతి నెల ఇన్ని కిలోమీటర్లు నడపాలి బండి, ఇన్ని కిలోమీటర్లు ఇంత ఇస్తామని చెప్పేసి ఒక టారిఫ్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమైంది అంటే ఈ రేట్లు కూడా పెరిగిపోయినాయి కదా. ఆల్రెడీ మనకు డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి, తగ్గే పరిస్థితులు కనిపించట్లేదు. దీనివల్ల అధిక భారం అవుతుంది, దాన్ని కూడా కొంచెం టారిఫ్ పెంచండి, ఆ పెంచి మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి వాళ్ళు ధర్నా చేపట్టారు. ఇది ఇవాళ జరిగిన ఘటన. ఇక గతంలో కూడా మనకు ఏకంగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క చాంబార్ ముందే కొంతమంది కాంట్రాక్టర్లు ధర్నా చేశారు. ఆ విషయం కూడా మనకు బయటకు వచ్చింది. దేనికోసం అంటే బిల్లులు ఇవ్వట్లేరని చెప్పేసి, ఏదైతే వాళ్ళు కాంట్రాక్టర్లు పనిచేసారో ఆ బిల్లులు ఇవ్వట్లేరని చెప్పేసి ఏకంగా మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చాంబర్ ముందే కాంట్రాక్టర్లు ధర్నా చేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఇక్కడ మామూలుగా రోడ్డు పైన ధర్నాలు జరుగుతున్నాయంటే సరే ఎవరైనా నిరసన తెలుపుకోవడం సర్వసాధారణం తెలుపుకుంటారు అనుకోవచ్చు. కానీ రాష్ట్రానికి పరిపాలన అందించే కేంద్రంగా ఉండే సచివాలయంలోనే ఏకంగా ఇప్పుడు ఈ ధర్నాలు, నిరసనలు, ఆందోళన చేయడం కొంత బాధాకరమే చెప్పాలి. ఎందుకంటే అక్కడ పరిపాలన జరగాలి, కానీ వాళ్ళ బాధ తట్టుకోలేక వాళ్ళు చేయాలని కాదు కదా వాళ్ళ బాధ. ఎందుకంటే ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించి ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ అద్దె వాహనాల దారుల సంబంధించి మాట్లాడుకుంటే వాళ్ళు ఈ 18 నెలల కాలం నుంచి ప్రతిరోజు మొరబెట్టుకునే ఉంటారు. అక్కడ వాళ్ళకు సంబంధించిన అధికారులతోని, ప్రభుత్వ పెద్దలతోని అయ్యా మాకు పెండింగ్ బిల్లులు చెల్లించండి, మేము మా పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది, ఇబ్బందులు పడుతుందని చెప్పేసి ప్రతిసారి చెప్పుకునే ఉంటారు. అయినా అక్కడ ఉన్న ఆ ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఆ పెడచోన పెట్టినట్టు చేయడం వల్లే ఈరోజు దిక్కుతోచని స్థితిలో, తప్పని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో ఇవాళ ఆ మీడియా పాయింట్ దగ్గర ఆందోళన వ్యక్తం చేశారంటే వాళ్ళ బాధ ఎంత వర్ణాతీతంగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించాలి. అలాగే అటు కాంట్రాక్టర్లు కూడా ఏకంగా ఏదైనా ఉంటే లోపల మాట్లాడుకుంటారు.
ఆ బిల్లులు వస్తున్నాయి రావట్లేవు ఇయ్యాలో రేపు మాపు అన్నట్టుగా చెప్పుకోవడం, నెక్స్ట్ బిల్కి వచ్చడం, సమ్ టైం అడగడం. కానీ అక్కడ జరిగింది ఏంది, ఇక తట్టుకోలేక అది బయటకు వస్తుంది, అయినా ఏం చేయాలి మేము అని చెప్పేసి వాళ్ళే మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చాంబర్ ముందు బైఠాయించి ధర్నా చేసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఒకప్పుడు పరిపాలనా కేంద్రంగా ఉన్న సెక్రటరియట్ ఈరోజు కాంట్రాక్టర్లకు, అద్దె వాహనదారులకు, ప్రజల నిరసన చెప్పుకునే ఒక కేంద్రంగా మారిందనే విమర్శలు అయితే వస్తున్నాయి. డెఫినెట్లీ ఎందుకంటే వరుసగా జరుగుతున్న ఘటనలు చూస్తుంటే కొంత ఆందోళన, భయం, బాధ వ్యక్తమవుతున్నాయి. సాఫీగా జరగాల్సిన పాలన నుంచి ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి, ప్రభుత్వం మరి ఎందుకు వీళ్ళపై కొంత దృష్టి పెట్టలేకపోతుంది? ఎవరికైనా ఇవ్వాలి కదా, డబ్బులు ఇచ్చినప్పుడే వాళ్ళు మనకు సబ్మిట్ చేయడం కోసం వచ్చారు. ఇప్పటికే చాలామంది కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వట్లేరు, అటు రిటైర్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వట్లేరు, ఒక్క తారీఖు జీతాలు అన్నది కూడా ఆ ముచ్చట కూడా లేదు. ఇప్పుడు ఆఖరికి వెహికల్ అద్దె వాహనదారులకు కూడా డబ్బులు చెల్లించిన పరిస్థితిలో ఉంది. అదెంత గట్టి కొద్ది 170 కోట్లు. గట్టిగా మాట్లాడాలంటే ఇప్పుడు ఆ హెలికాప్టర్ పెట్టే ఖర్చు కాదు, కొన్ని వందల కుటుంబాలు బతుకుతాయి, 18 నెలల పెండింగ్ బయట పడుతుంది. మరి ఎందుకు ఈ రకంగా వీళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నారో మరి అయితే అర్థం కాని పరిస్థితి. మరి చూడాలి, ఇప్పటికన్నా వీళ్ళు ధర్నా చేస్తున్నారు, ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా మనం చూసుకుంటే అక్కడ పనిచేసే స్వీపర్లు కూడా వాళ్ళు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేశారు, నిరసన చేశారు. అప్పుడు వీడియోలు బయటకు వచ్చిన వైరల్ అయినాయి. ఇలా వరుసగా జరుగుతున్నాయి సెక్రటరియట్లో. సెక్రటరియట్కి సంబంధించి దాని ప్రతిష్టకు సంబంధించి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇలా వాళ్ళ బాధలు మీకు చెప్పినప్పుడు దాన్ని సాల్వ్ చేస్తే ఇలాంటి ఘటనలు జరగవు. అప్పుడు ఆ హుందాతనం, హోదా, ఆ సెక్రటరీ అంటేనే ఒక అందరిలో ఒక ఏమంటే ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. ఇక్కడ నుంచే పాలన అందిస్తారు, ఇక్కడే మా ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఇందులోనే మా మంత్రులు ఉంటారు, ఇక్కడే చీఫ్ సెక్రటరీ ఉంటారు, అన్ని శాఖకు సంబంధించిన అధికారులు ఉంటారు అని చెప్పేసి ఒక దేవాలయంగా భావిస్తారు. ఎందుకంటే ప్రతి కార్యక్రమం అక్కడి నుంచి బయటకు వస్తుంది. అలాంటి దాంట్లో ఇలా మీ చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్రజలు ఇబ్బందులు పడి అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు కావచ్చు, ఇది అద్దె కార్మికులు కావచ్చు, అటు ఎంప్లాయీస్ కావచ్చు, నిరసన తెలిపే కార్యక్రమాలు కూడా వస్తున్నాయంటే దాన్ని మనం కొంచెం సీరియస్గా తీసుకొని ఇలాంటి ఇష్యూస్ని జరగకుండా చూసుకోవాలి. వాళ్ళపై యాక్షన్ తీసుకొని కాదు, సీరియస్గా అంటే మరో రకంగా వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలి చేసేందుకు కాదు. ఇలాంటివి జరగకుండా కనీసం సెక్రటరీ మట్టుకన్నా చూసుకోండి అనేది మన ప్రధాన డిమాండ్ అనేది చెప్పుకోవాలి. సార్ చూద్దాం మరి ఇప్పటికన్నా ఈ ప్రభుత్వం ఇలాంటి జరగకుండా, పునరావృతం కాకుండా చూసుకుంటుందా లేదా, లేకపోతే ఇలాగే మళ్ళీ జరుగుతాయా? జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి జరగకుండా చూసుకుంటుందని భావిద్దాం.